అనిత సాంగ్తో మీరు ఫేమస్ అయ్యారు. నాగరాజ్ అంటే ఇప్పటికీ అనిత నాగరాజ్ అంటే మీకు ఒక నేమ్. అలాంటి అనిత నాగరాజు ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత ఇంకా చాలా సాంగ్స్ రాశాడు. మంచి సాంగ్, మీకు మంచి ఇష్టమైన సాంగ్, ఇది బాగుంది ఆ తర్వాత అన్న సాంగ్ ఒకటి పాడండి. రీసెంట్గా ఒక పాట నాకు అనిత పాట తర్వాత చాలా ఇష్టమైన పాట అయితే, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వు దూరమయే, పట్టుకున్నా చెయ్యి వదిలివేసే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటందలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచిపోవే నీ కోదండం, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వే దూరమయే. లవ్కు సంబంధించిన సాంగే కాదు, ఫోకే కానీ ఎంటర్టైన్మెంట్ ఏ సాంగ్ అయినా సరే అద్భుతంగా పాడగలరు మీరు. మీకు నిజంగా దేవుడు ఇచ్చిన ఒక వరం అన్న మీ గొంతు. థ్యాంక్ యూ అన్న. అయితే యాక్చువల్లీ నేను చెప్పాలంటే, నేను అనిత పాట వల్ల బయటకు వచ్చిన ఫస్ట్. దానివల్ల ఏంటంటే, నేను వేరే పాటలు రాయనని కాదు, పాడనని కాదు, నాకు తలిగే సిచ్యువేషన్లో ఏంటంటే, కొంతమంది కన్నా సేమ్ రాస్తుండే ఏంటన్నా సేమ్ ఉంటుంది ఏంటంటే, సిచ్యువేషన్ చేంజ్ అయితేనే పాట చేంజ్ అవుతుంది. ట్యూన్లో ఎలాంటి డబ్బింగ్ ఉండదు. పదాలు ఏముంటాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తుంది, మోసం చేస్తే ఆ అబ్బాయి అమ్మాయి కోసం బాధపడుకుంటూ ఉండేది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఫోన్ చేస్తారన్న బ్రేకప్ సాంగ్ అని అంటారు. బ్రేకప్ అంటే మనం అనుభవించిన కథనే. బ్రేకప్ అంటే బాధ ఎంత ఎట్లుంటుందో, పెయిన్ అవన్నీ అనుభవించిన వాళ్ళను. ఎవరికైనా ఒకటే పెయిన్ అనేది ఒకటే ఉంటుంది, 10 రకాలుగా ఏమి ఉండదు ఆ పెయిన్. లవ్ ఫెయిల్యూర్ అంటే అందరికి నాకు ఎట్లా బాధ అనిపిస్తుంది, నీకు గట్టినే బాధ అనిపిస్తుంది. అదే పాటను మనం రాస్తాం కాబట్టి కొంతమంది కన్నా ఆ పాటకి ఈ పాటకి దగ్గర పోలికని అంటారే, ఒకటే సిచ్యువేషన్ కాబట్టి ఒకటే తీరు అనిపిస్తుంది అంతే తప్పితే ట్యూన్లో ఎలాంటి డబ్బింగ్ ఉండదు అని వాళ్ళకి నేను చెప్తానే ఉంటా. నాకేంటంటే ఫస్ట్ సిచ్యువేషన్, వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్ నేను రాస్తూ ఉంటా. అనిత పార్ట్ 2 అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ స్టార్ట్ అవడానికి కారణం ఎవరు అసలు? మై ఫస్ట్ షో అని ఛానల్, యూట్యూబ్ ఛానల్, గిరి సార్. ఆ సారు నాకు వచ్చిన ఆలోచన కూడా కాదు ఇది. ఆ సార్ ఫోన్ చేసి, నాగరాజ్ గారు మిమ్మల్ని ఒకసారి కలవాలండి, ఇట్లా అనిత పార్ట్ 2 సాంగ్ చేద్దాం అనుకుంటా అంటే, మళ్ళీ ఎందుకు సార్ అనిత పాట ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, మంచి మంచి వేరే కొత్త పాటలు ఉన్నాయి అది ఇస్తా అంటే, లేదండి అది ఒకప్పుడు సెన్సేషనల్, అంత మంచి పాటని జనాలు మర్చిపోలేదు, ఇంకా మర్చిపోవద్దు కూడా, అది ఎప్పటికీ మీకు లైఫ్ లాంగ్ అది చరిత్రలో నిలిచిపోయే పాట. అలాంటి మంచి పాటను అప్పుడు ఆడియో ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియోని మంచిగా చేసి ఆ పాటకు మీరు నెక్స్ట్ కన్క్లూజన్ ఇద్దామండి, జనాలకు కూడా ఒక ఐడియా వస్తుంది. మర్చిపోయిన కొంతమంది మర్చిపోయిన, కొంతమంది గుర్తున్నది, మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఆ పాట రుచి చూపిద్దాం ఒకసారి, మంచి లిరిక్ రాయండి అంటే అట్లా స్టార్ట్ అయిపోయింది. మీకు చెప్పేది ఏంటంటే, దాన్ని ట్యూన్ ఒక్కటే సేమ్ ఉంటుంది, లిరిక్ వేరుంటుంది, మ్యూజిక్ వేరే ఉంటుంది. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే సచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా, నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. బాగుంది. అదే లిరిక్ ఒకటి చేంజ్ ఉంటుంది, సేమ్ ఆల్మోస్ట్ అంటే ట్యూన్ సేమ్ ఉంటుంది సార్. అన్న పార్ట్ 2 అంటే అట్లే ఉంటుంది, అట్లా చేస్తారు. ఏంటంటే ట్యూన్ ఒక్కటే సేమ్, మ్యూజిక్ మొత్తం చేంజ్, లిరిక్ చేంజ్ ఉంటుంది. దీంట్లో అసలు ఏంది, ఎందుకు విడిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది, చూపించారా, ఇవన్నీ ఈ లిరిక్ లో ఉంటాయి. ఇదంతా ఉంటుంది. దాంట్లో ఏంటంటే
చివరికి ఇప్పుడు ప్రస్తుతం అనిత ఎక్కడ ఉంది, నాగరాజు పరిస్థితి ఏంది, ఎట్లుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది పాటలు చూస్తారు. ఇంకొక చిన్న డౌట్, ఇడిపోయినాక అనిత మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవడం లాంటిది కానీ ఏమన్నా జరిగిందా? లేదు, ఆ, ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ అమ్మాయి చాలా మంచిది. ఓ నేను కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు కొంతమంది అయితే మా అమ్మాయి కోసమే పాట రాసిండు, మా అమ్మాయి పరువు తీసిండు మొత్తం అని బయటకు వచ్చి అల్లరల్లరి చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న గిట్ల అంటే ఏమన్నా అంటేనే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాను. అవును. వాళ్ళు నేను ఇంత పెద్ద పాట చేసి ఇంత అంటే ఆ పాట ఎక్కడ పడితే అక్కడ వినబడి పాడి ఫలానా అమ్మాయి అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళ ఫ్యామిలీని చాలా మంది అని ఉంటారు. అవును. ఏంది ఈ పాట ఏంది ఊరికే మీ అమ్మాయి అన్నట్టు ఏం సంగతి అని వాళ్ళు అనే ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. ఉమ్. అయినా కూడా వాళ్ళు దాన్ని లైట్ తీసుకోరు. లైట్ అంటే బాధపడే కాడికి వాళ్ళు కూడా ఎవరికైనా కొంత ఉంటుంది. ఇప్పుడు నేను అంత అట్లా ఇద్దాన్ని చేసి తెలిసి తెలియని ఏజ్. అవును. ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ మత్తులో ఆ మాయలో నేను చేసిన పని అది, అంతే తప్పితే రాసుకున్న పాట. ఇప్పుడు నాకు ఎట్లుందంటే అమ్మాయిని నేను సిన్సియర్గా లవ్ చేసిన, అరే చేసిన తర్వాత ఇట్లా అంటే మనసుకు బాధతో రాసిన పాట, అంతేగాని ఆ అమ్మాయి మీద కోపంతో అమ్మాయి ఇజ్జత్ మానం తీయాలి అని చెప్పి చేసిన పని. లిరిక్స్ లో కూడా ఎక్కడ అది కనబడు అంటే ఇలా చూడండి, వాళ్ళ నుంచి నాకు ఎందుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదంటే యాక్చువల్లీ ఆ పాటలో ఆ అమ్మాయి నన్ను ఎక్కడ లవ్ చేసినట్టుండేది, నేనే లవ్ చేసినట్టుంటది పాట. వన్ సైడ్ లవ్ అని వన్ సైడ్ లవ్ లాగా ఉంటుంది పాట. పెద్దగా బ్రేకప్ అంటే బ్రేకప్ కూడా కాదు అసలు. వన్ సైడ్ అంటే ఎట్లుంటుంది, నువ్వు అంటే నాకు ఇష్టం, నా ప్రేమను అర్థం చేసుకో. వన్ సైడ్ లవ్ వేరు, బ్రేకప్ వేరు, టూ సైడ్ లవ్ వేరు. ఇట్లా అది ఆ అమ్మాయికి నా ప్రేమను తెలియజేసే సాంగ్ అది. నువ్వు నాతో ఆడ తిరిగినావు, ఈడ తిరిగినావు, ఆడికి వచ్చినావు, ఈడికి వచ్చినావు అన్నట్టు ఆ అమ్మాయి ఇజ్జత్ తీసినట్టు ఉండదు. ఆ అమ్మాయి మంచిదాని నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ఇంత సిన్సియర్ లవ్ చేస్తాను, ఇది కథ అందులో నేను చెప్పేది. కానీ వాళ్ళు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, నేను కూడా మళ్ళీ అమ్మాయి జోలికి పోలే. ఇప్పుడు వద్దని చెప్పిన అమ్మాయి వెంట ఎన్నిసార్లు పడినా ఏం లాభం, మన సంస్కారం కూడా కాదు అది. సంస్కారం కాదనుకున్నా కొద్ది రోజులు ట్రై చేసిన, కానీ ఆమె కూడా నాకు ఇలాంటి కరెక్ట్గా నాకు అది కాదు అసలు, నా వేనే అది కాదని చెప్పింది. ఓకే. అలాంటి అమ్మాయిని ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే, నేను లవ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని అమ్మాయిని లవ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అందువల్ల నేను అట్లా జరిగిపోయింది. మీ గతం మొత్తం తెలుసు, మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ అని తెలుసు మీది, తెలిసి కూడా ఇప్పుడు మీ మిస్సెస్ మిమ్మల్ని ఇష్టపడి ఒక రకంగా లవ్ చేసి పెళ్లి చేసింది అనుకోవాలి. అసలు నేను ఏం చూసి నీ దగ్గర ఏముందని పెళ్లి చేసుకుంది అసలు? ఇప్పుడు ఆమె నన్ను ఏం చూసి లవ్ చేసిందంటే నేను దానికి ఒక సమాధానం అయితే చెప్తా. నేను ఒక అమ్మాయిని అంత సిన్సియర్గా లవ్ చేసిండు ఆయన, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను ఎంత ఇష్టంగా చూసుకుంటాడని ఆ పాటలో ఉన్న ఆతృత. ఎందుకంటే నేను ఒక అతను ఇష్టపడితే, ఒక సిన్సియర్గా అమ్మాయిని ఇష్టపడితే ఇంతగానో ప్రేమిస్తాడని ఆ పాటలోనే తెలిసిపోద్ది ఆయన మన ఒక క్యారెక్టర్. నేను ఎలాంటి వాడినో నేను రాసే పాటలో తెలిసిపోద్ది. ఇప్పుడు అమ్మాయి పట్ల నాకున్న ఒక అంటే అమ్మాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, అమ్మాయిలను ఆ అమ్మాయిని ఎట్లా గౌరవిస్తాడు, స్త్రీని అని అందులోనే తెలిసిపోద్ది. నా పాటని ఇష్టపడ్డది కావచ్చు, నా వాయిస్ని ఇష్టపడచ్చు, నా దగ్గర అయితే ఆస్తిపాస్తులు చెప్పిందా, మీకు చెప్పిందా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? చెప్పింది. అప్పుడు మీ రియాక్షన్? చెప్పిన ఒకటే ముచ్చట చెప్పిన, ఆల్రెడీ అయితే నాకు లవ్ స్టోరీ ఉన్న ముచ్చట ప్రపంచం మొత్తం తెలుసు. అంటే అయిపోయింది కదా గతం, అది గతం గత. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడు మీరు సింగిల్ గానే ఉన్నారు కదా. నేను సింగిల్ గానే ఉన్నా కానీ నువ్వు మళ్ళా లవ్ ఇది అంటాను రైట్, కానీ నేను నిన్ను పట్టుకొని లేచిపోడు అది ఇదైతే నాతోటి కాదు. ఎందుకంటే మన గురించి ఇప్పటికే స్టేట్ మొత్తం బొబ్బ అయిపోయింది. నిన్ను మళ్ళీ పట్టుకొని పోతే మళ్ళీ దాన్ని నలుపుకొని పట్టుకొని పోయడం అంటే పెళ్ళి అనేది కంపల్సరీ ఇప్పుడు జీవితంలో. ఆ అమ్మాయి పోయిందని నేను అమ్మాయి కోసం చచ్చిపోవడం, లేకపోతే పోయి ఆ అమ్మాయిని చంపడం అయితే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనకో ఫ్యామిలీ ఉన్నది, మనకో జీవితం ఉంటుంది, మన కోసం ఎవరో ఒకరు ఎక్కడనో ఒకడ పుట్టే ఉంటారు. నాకు లక్కలో మా మిసెస్ దొరికింది. ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి కంటే నన్ను బెటర్గా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. వాళ్ళది మాకంటే ఎక్కువ క్యాస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో నేను చెప్పి ఒప్పిస్తా అని నాకు ఒక నమ్మకం కల్పించింది.